మర్యాద చేస్తా మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది చెప్పాను నువ్వు చూపించుకో మోడీ కడతాను మిమ్మల్ని ఆపలేదు చేతులు పిక్కమంటారా గవర్నమెంట్ కు నీ పని ఆ గవర్నమెంట్ కు నీకేంటి మరి అంత అన్యాయంగా పరిధిలో కొబ్బరి తోట అనేటువంటి పేరున్నటువంటి అంటే సర్కారు తోట మెయిన్ రోడ్డుకి కొబ్బరి తోటకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనేటువంటి ఆయన గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ తను జీవించటమే కాకుండా తన కింద 10 మంది ఆర్థికంగా బలహీనమైనటువంటి కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ తన రక్తాన్ని చెమటగా మార్చుతూ తను జీవిస్తూ ఎన్నో గడిచిన ఒక రెండు దశాబ్దాలుగా రక్తాన్ని చెమటగా మార్చి చుక్క చుక్కని రూపాయి కింద రూపాయి కూడబెట్టుకుని సాధారణంగా మనిషి పుట్టిన వాడికి చచ్చేలోపు ఒక్క రోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఒక్కరోజన్నా సొంత ఇంట్లో పచ్చడేసుకన్నా తిని చచ్చిపోదామని చెప్పాను. మనుషులు కొంటమేంటి, నోరు లేని పక్షులకు కూడా గూడు కట్టుకునేటువంటి కాంక్ష ఉంటుంది. ఇట్లాంటి వీళ్ళు చెమటోడ్చి సంపాదించినటువంటి రూపాయి కూడబెట్టుకున్న దాంతో 290 గజాల స్థలాన్ని ప్రైవేట్ ఆస్తిని కొనుక్కుని ప్లాన్కు అప్లై చేసి వెళ్తే మున్సిపాలిటీలో ఫస్ట్ అతనికి ప్లాన్ అప్లై చేయటానికి బజార్ ఎక్కంగానే ఆ బజార్లో ఉన్నటువంటి అందరూ అంటే మున్సిపాలిటీలో లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లందరూ కూడా బాబు ఆ వార్డు అయితే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆ వార్డు అయితే కనుక మేము ఎవరం ప్లాన్ పెట్టాం. మాకు ప్లాన్ పెట్టాలంటే అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితో ఫోన్ అన్నా చేయించాలి, లేకపోతే చిన్న కాగితం మొక్కన్నా రాసుకొస్తే తప్పితే మేము ప్లాన్ పెట్టామని చెప్పారని వెంకటచలం గారు చెప్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి లైసెన్స్ పొందినటువంటి మున్సిపల్ లైసెన్స్డ్ సర్వేయర్ అనేటువంటి పేర్ల మురళీకృష్ణ గారు, కోస్తా మురళి, ఇంజనీర్ మురళి అనేటువంటి నిక్ నేమ్లో ఉన్నటువంటి ఆయన, నేను గవర్నమెంట్లో ఉన్నాలే నేను అప్లై చేస్తాలే రా అని చెప్పని ఆయన అప్లై చేశాడంట ప్లాన్కి. అప్లై చేసిన తర్వాత ఇంతవరకు ఆయన ఫస్ట్ వెంటనే చెప్పింది ఏంటంటే, అరే బాబు నేను చాలా సీనియర్ బిల్డింగ్ ప్లానర్నే కానీ నేను ఒక 35 ఏళ్ళ నుంచి బందర్లో ప్లాన్లు గీస్తున్నా కానీ నా వల్ల కూడా కాదు ఇది, నువ్వు అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జికి బేరం మాట్లాడుకుని మాత్రమే రామని చెప్పారంట. ఇతను ఒకటే, నా కష్టార్జితం నేను బేరం మాట్లాడుకోవటం ఏంటి, ఒక సామాన్యుడికి 75 సొమ్ము పోతే పోయింది, వాళ్ళకైతే బతుకుంటే వెంకటచలం నేతం వెంకటచలం కొడుకు భార్య బతుకుంటే ఇవాళ కాకపోతే ఇంకొక 10 ఏళ్ళకైనా రూపాయి నానా సంఖ్య నాకి రక్తాన్ని చెమటగా మార్చి గోల్డ్ కవరింగ్ సామాన్ చేస్తారో ఏదో చేస్తారో సంస్తారో డబ్బు సంపాదించుకోగలరు. కానీ ఇవాళ ఆశల సౌధం ఆ ఇంట్లో బతకాలని చెప్పని కలలు కానీ
స్థలం కొనుక్కుని ఆ ఇల్లు కడతంటే ఆ ఇల్లు కూలదోసి నా ఇగో సాటిస్ఫై అయింది, లంచం ఇవ్వకుండా నన్ను హర్ట్ చేశావని చెప్పని నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎంత నొప్పి అది, బాధ. వాళ్ళ గుండెల్లో పురుక్కలైన దింపి వాళ్ళకి నరకం చూపించావు మానసికంగా ఆ వెంకటజలం గారికి. అలాగే సర్కారు తోటలో ఒక పేదవాడు మొగుడు పెళ్ళం కూలికి వెళ్తారు, అతని పేరేంటే బాబీ. కుమ్మరగూడెంలో కుమ్మర్లు మట్టి పిసుక్కు బతుకుతారు, కుమ్మర్లు తూర్పు కాపులు, వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొల్లు రవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు, ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టీపీఓ, టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా, నీ ఇంటి సంగతి చూస్తా. గోపాలరావు, మనిషి జన్మ ఎత్తలేదా మీరని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు అధికారులా? అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా, అయ్యా ఎస్పీ గారు, కమిషనరు మీ పోలీసులకి పోలీస్ రిక్వెజిషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? రాతపూర్వకంగా అడిగాడా? ఫోన్ చేసి కొల్లు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని, నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్సో నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? మీరు ఆలోచించుకోండి ఎస్పీ గారు. మీరు ఊరికే కొల్లు రవీంద్ర తానా అంటే తందానా అని కొల్లు రవీంద్ర ఫోన్ చేయగానే మీరు లేచి నుంచి పోలీసులను పంపిస్తే ఇది ధర్మమా మీ ఐపీఎస్ ఉద్యోగానికి? ఎస్పీ గారు, రాతపూర్వకంగా కమిషనర్ మిమ్మల్ని అడగడా? మీరు అడిగితే కనుక అది మీడియాకి రిలీజ్ చేయండి. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి మీకు మున్సిపాలిటీ నుంచి అధికారికంగా నేను పలానా చోట నోటీస్ ఇచ్చాను, ఆ నోటీస్ మీరిపోయింది, నాకు అక్కడ ఇల్లు కూలదోయటానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పని మీకు రాతపూర్వకమైన నోటీస్ చిలకలపూడి సిఐకి ఇచ్చాడా? ఇస్తే మీడియాకి పెట్టండి. నేను మిమ్మల్ని నోరు మూసుకోకపోతే అప్పుడు అడగండి. మీ పోలీసులను అన్నందుకు పోలీసులు అన్నందుకు. కాబట్టి కొల్లు రవీంద్ర, మనం బతికామంటే, అరే మనకి కాళ్ళు కీళ్ళు వంగనప్పుడు ఎవడన్నా పలకరించేవాడు ఉండాలి. సిగ్గు శరం లేకుండా, అయ్యా పోలీసు వారు, చిలకలపూడి సిఐ గారు, మిగతా సిఐలు, మీ అందరికి కూడా చెప్తున్నాం, ఇవాళ మీరు తప్పితే కొల్లు రవీంద్ర వెనకాల తెలుగుదేశం కార్యకర్త కూడా వచ్చేవాళ్ళు లేడు.
తెలుగుదేశం కార్యకర్త కూడా వచ్చేవాడు లేడు. మీరే ఎన్నాళ్ళు పెట్టుకుని తిప్పుతారు మీరు అతన్ని ఈ బందర్లో? ఎన్నాళ్ళు తిప్పుతారు? కూడొచ్చాక కూడా తిప్పుతారా పోలీసులను పెట్టి? ఈ పాపాలు ఆపుకోలు రవీంద్ర. నువ్వు కట్టుకుంటున్నావు. ఎవడు ఏడ్చాడా? వెంకటచలం గారు ఏడ్చాడా? బాబీగాడు ఏడ్చాడా? కుమ్మర్లు ఏడ్చారా? తూర్పు కాపులు ఏడ్చారా? ఓట్లు వేసేప్పుడే మామూలు ఓట్లకి అయితేనో రంగా గారు బొమ్మ కనపడంగానే మామూలుగా దండేసేయటం, కాళ్ళు నాకేయటం, కాళ్ళు చీకేయటమా? ఒక కాపుల అమ్మాయికి కడుపు చేసి వాడేసుకుంటే నీ తెలుగుదేశం కార్యకర్త నీ ఎంపటి తిరిగేవాడు, నీ కారులో తిరిగేవాడు, ఆ అమ్మాయికి న్యాయం చేశావా? హైదరాబాద్ తీసుకెళ్ళావు కదా ఒరిస్సా నుంచి, ఆ అమ్మాయికి పెళ్లి చేశావా? పెళ్లి చేసావా అని అడుగుతున్నాను. చేయవా? దాని న్యాయం చేయవా? బొంబాయిలో ఎవరో అమ్మాయిని ఎవరో చంపేస్తే పెద్ద పెద్ద మీటింగ్ మామూలుగా వచ్చి నోబెల్ కాలేజ్ దగ్గర మామూలు శవపేటికి మోసేస్తా, సుత్తి మాటలు తప్పుడు మాటలు 100 మాట్లాడతావు. ఆ అమ్మాయికి న్యాయం చేసావా అని అడుగుతున్నా.